ఇంత శ్రద్ధ భక్తులు. అక్కడ ఆ మాట నోట్ చేసుకోండి. శ్రద్ధ భక్తి. ఏ భక్తి? శ్రద్ధతో కూడిన భక్తి. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తులు ఏముండట్లేదు, శ్రద్ధ ఉండట్లేదు. ఏదో చేయాలి, వచ్చాం, చేస్తున్నాం, పోతున్నాం అన్న పరిస్థితుల్లో ముందుకు కొనసాగుతున్నారు. వాస్తవమైన భక్తి ఏంటి అంటే శ్రద్ధ కలిగి చేయడం, శ్రద్ధ కలిగి భక్తి చేయడం. నువ్వు చేసే పని, వాక్యం చదివినా శ్రద్ధతో వాక్యం చదవాలి, పాట పాడినా శ్రద్ధ కలిగి పాట పాడాలి. నవ్వుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు. భక్తి అంటే శ్రద్ధ కలిగి చేయాలి. అది వాస్తవమైన భక్తి. ఆ శ్రద్ధ నీ జీవితంలో లేకపోతే, శ్రద్ధ కలిగి నువ్వు భక్తి చేయకపోతే చాలా కష్టం. చాలామంది ఉంటారు, ఈ బైబిల్ తీసుకెళ్తారు, ఎక్కడెక్కడో పెడతారు. ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను మొన్న ఇటీవల కాలంలో. బైబిల్ తీయమ్మా అంటే కిటికీలో షోకేస్లో నుంచి తీసి దుమ్ము దులుపుతుంది. భక్తి పరులు మళ్ళీ 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం అయ్యగారు మేము ప్రార్థనకి, మా అమ్మోళ్ళు అక్కడే ఉన్నారు, మేము కూడా ఇప్పుడు నమ్ముకొని ఆడకే పోతున్నాం. దేనికి 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉపయోగం? దేనికి ప్రయోజనం? పరిశుద్ధ గ్రంథం దుమ్ము పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక నీ జీవితం ఇంకెంత దరిద్రంగా ఉందో. నువ్వు చేసే భక్తిలో శ్రద్ధ ఉందా? భక్తి చేస్తున్నావు, ఆ భక్తిలో నువ్వు శ్రద్ధ కలిగి జీవిస్తున్నావా? శ్రద్ధ కలిగి భక్తి చేస్తున్నావా? ఆలోచించుకోండి దేవుని సంగమా. వాస్తవమైన భక్తి అంటే శ్రద్ధ కలిగి చేయాలి. నువ్వు ఏ పని చేసినా శ్రద్ధ కలిగి నువ్వు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా.